హాయ్ ఆల్, వెల్కమ్ టు ద డిజిటల్ జాన్ యూట్యూబ్ ఛానల్. సో నేను మీకు ఈ వీడియోలో డిజిటల్ మార్కెటింగ్ కోసం మనం చాలా టూల్స్ వాడతాము. ఆ టూల్స్లో ఫ్రీ టూల్స్ ఉంటాయి, కొన్ని పెయిడ్ టూల్స్ ఉంటాయి. సో నిజంగా పెయిడ్ టూల్స్ వాడాలా అనేది ఒక క్వశ్చన్. సో ఎందుకు పెయిడ్ టూల్స్ మనకి ఎలా యూజ్ అవుతాయి అనేది నేను ఈ వీడియో మీకు చెప్తాను. దీని తర్వాత ఒక్కొక్క పెయిడ్ టూల్ ప్రజెంట్ మేము వాడుతున్న పెయిడ్ టూల్స్ పైన కొన్ని రివ్యూ వీడియోస్ లాగా మేము చేస్తాం. ఓకే, ఆ టూల్ మేము ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఆ టూల్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది. ఓకే, సో దానికంటే ముందు ఒకవేళ మీరు ఏ టూల్స్ని ఎక్కువ వాడుతున్నారు, మీరు ఫ్రీ టూల్స్ని ఎక్కువ వాడుతున్నారా లేకపోతే పే టూల్స్ ఎక్కువ వాడుతున్నారా, నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. సో మన వీడియోలకు వెళ్ళిపోదాం. ఫ్రీ టూల్స్ వర్సెస్ పే టూల్, ఏ టూల్స్ వాడితే బెటర్ మనకి. సో పే టూల్స్ మనం ఎందుకు వాడతామంటే ఇక్కడ, బట్ అంతకంటే ముందు ఒక యావరేజ్గా ఒక స్టాటిస్టిక్, యావరేజ్గా ఒక డిజిటల్ మార్కెటర్ ఒక 30 టూల్స్ దాకా వాడతాడంట. యావరేజ్ నెంబర్ ఇది కరెక్ట్ CEO కోఫౌండర్ చెప్పాడు, రాకేష్. ఇది నాకు సో అదనమాట. ఒకసారి చూద్దాం. సో పెయిడ్ టూల్స్ మనం ఎందుకు వాడతామంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే టు సేవ్ టైం. మనకి 8 hours పర్ డేనే వర్క్ చేస్తున్నాం అనుకుందాం. ఓకే, మనం 8 hours తీసుకుందాం, మనకి టైం చాలా సేవ్ అవుతుంది. ఎక్కడ టైం సేవ్ అవుతుంది పెయిడ్ టూల్ వాడితే అంటే మనకు కావాల్సిన డేటా కోసం మాన్యువల్గా రీసెర్చ్ చేస్తున్నప్పుడు చాలా టైం పడుతుంది అనమాట. సో అదే పెయిడ్ టూల్ అయితే క్విక్గా వస్తుంది, ఈవెన్ ఫాస్ట్గా వస్తుంది అంటే మనకు చాలా టైం సేవ్ అవుతుంటుంది. ఫస్ట్ పాయింట్ అది. సో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే టు ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ. అంటే మనము తక్కువ టైంలో ఎక్కువ వర్క్స్ చేయాలి అంటే మన ప్రొడక్టివిటీ లెవెల్స్ బెటర్గా ఉండాలి అంటే ఈ పెయిడ్ టూల్స్ వాడితేనే అవుతుంది. అది ఎగ్జాంపుల్గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. లెట్స్ సే మీరు ఫేస్బుక్ యాడ్స్ రన్ చేస్తున్నారు, లీడ్ జనరేషన్ యాడ్స్ రన్ చేస్తున్నారు. సో లీడ్స్ని ఎవ్రీడే మీరు ఏం చేస్తున్నారంటే లీడ్స్ని మీరు డౌన్లోడ్ చేసి, CSV ఫైల్ ఉంటుంది కదా, లీడ్స్ డౌన్లోడ్ చేసి మీరు వాళ్ళకి మాన్యువల్గా వాట్సాప్లో పంపిస్తున్నారా లేకపోతే ఒక గూగుల్ షీట్లో అప్డేట్ చేస్తున్నారు అనుకోండి. ఇది మీరు ఎవ్రీడే మీరు చేస్తున్నారు ఇది, ఓకేనా? లేకపోతే డైలీ మీరు 2-3 times చేస్తున్నారు అనుకుందాం లీడ్స్. అంటే ప్రతిసారి యాడ్స్ డాష్బోర్డ్ ఓపెన్ చేసుకోవాలి, లీడ్ వచ్చిందా లేదా రిఫ్రెష్ చేసుకుంటుండాలి, వస్తే డౌన్లోడ్ చేసి వాళ్ళకి పంపాలి, వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేయాలి. దీనికి కొంత టైం అనేది పోతుంది. ఈ పనిని ఆటోమేట్ చేయొచ్చు. ఆటోమేట్ చేయడానికి ఆటోమేషన్ టూల్స్ ఉన్నాయి. పబ్లిక్ కనెక్ట్ కానీ, జేపీఆర్ కానీ, కనెక్జిట్ కానీ, ఇటువంటి అంటే లీడ్ చాలా టూల్స్ ఉన్నాయి ఆటోమేట్ చేయడానికి. ఈ టూల్స్ని కనుక వాడగలిగితే ఏమవుతుందంటే మీరు ప్రతిసారి అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అంటే యాడ్స్ డాష్బోర్డ్ ఓపెన్ చేసుకొని మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. లీడ్ వచ్చిన వెంటనే వాళ్ళకి అప్డేట్ అయిపోతుంది. ఓకే, ఎంత టైం సేవ్ అవుతుంది కదా. సో అలా అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, ఆ రిపిటేటివ్ టాస్క్స్ అన్నీ ఇది ఆటోమేట్ చేసేస్తే మీరు కోర్ వర్క్స్ ఏదైతే ఉందో వాటిపై మీరు ఫోకస్ చేయడానికి అవుతుంది. సో ఖచ్చితంగా ఇది డైరెక్ట్గా మీకు ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థర్డ్ పాయింట్ ఏంటో చూద్దాం ఒకసారి. సో టు ట్రాక్ ద పర్ఫార్మెన్స్ యాక్యురేట్లీ. ఇది ఎక్కడ మీకు యూజ్ అవుతుందంటే, మీకు SEOకే అనుకుందాం ఎగ్జాంపుల్. SEO ప్రాజెక్ట్ మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఈ పర్ఫార్మెన్స్ అనేది మీరు ట్రాక్ చేయాలంటే డైలీ ర్యాంకింగ్స్ అనేది మీకు చూపిస్తుంటుంది. మీరు ఏ టూల్కి వెళ్ళినా సరే, ఈవెన్ మీరు SEMrushకే కానీ లేకపోతే SE ర్యాంకింగ్ కానీ ఇట్లా టూల్స్ ఉన్నాయి కదా, మీరు అక్కడ కీవర్డ్స్ ఇచ్చుకున్నప్పుడు మీరు పొజిషన్ ఎక్కడ ఉన్నారు అంటే ఈ డేట్, అంటే నేను ఈ వీడియో ఎప్పుడు చేస్తానంటే 13th January నేను చేస్తున్నాను. 13th January 2022కి ఈ పర్టికులర్ కీవర్డ్కి మనం ఎక్కడున్నాము అంటే 32 ర్యాంకింగ్ ఉందనుకోండి, రేపు ఎక్కడ ఉంటుంది అదంతా మీకు ఆ మంత్లీ రిపోర్ట్ లాగా ఉంటుంది. కాబట్టి మీరు అనలైజ్ చేయొచ్చు. మనం పిక్ చేసుకునే కీవర్డ్స్ ఏంటి, మన ర్యాంకింగ్ పొజిషన్స్ ఎక్కడున్నాయి, మనం ఇవి బెటర్ అవుతున్నాయా లేకపోతే మనం లూజ్ అవుతున్నామా, ఓకే, ఇంప్రూవ్ అవుతున్నామా లేకపోతే ఇంప్రూవ్ అవ్వట్లేదా అనేది మనకు తెలుస్తుంది యాక్యురేట్గా. కంప్లీట్ అంటే దాన్ని బట్టి మీరు తీసుకునే డిసిషన్స్ ఉంటాయి. మీ కాంపిటీటర్స్ని ట్రాక్ చేయడం కావచ్చు, ఎవ్రీథింగ్ అనమాట. ఇదంతా మీరు అంటే పర్ఫార్మెన్స్ యాక్యురేట్గా ట్రాక్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే పర్ఫార్మెన్స్ అంటే ఇండైరెక్ట్గా ఇది రిపోర్టింగ్కి కూడా మీకు యూజ్ అవుతుంది. అంటే మీరు ఏం చేస్తున్నారు, ఈవెన్ ఈ టూల్సే మీకు ఆల్రెడీ ఒక రిపోర్ట్ లాగా పంపిస్తుంటుంది. కాబట్టి మీరు క్లయింట్స్కి వాటినే పంపించిన ఈజీగా అవుతుంది. అంటే వాళ్ళకు ఒక డౌట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కోసారి మీరు వర్క్స్ చాలా చేస్తుంటారు కానీ మీరు క్లయింట్కి కమ్యూనికేట్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఏమనుకుంటారు క్లయింట్ కావచ్చు లేకపోతే మీ హెడ్ ఆఫ్ మీరు ఎవరికైతే రిపోర్టింగ్ చేస్తున్నారో వాళ్ళైనా సరే, వాళ్ళు ఏమనుకుంటారు, అరే వీళ్ళకి మనం ఇంత పే చేస్తున్నాం మంత్లీ, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారని అనుకుంటారు. యాక్చువల్గా మీరు నిజాయితీగా చేస్తున్నారు, కాకపోతే వాళ్ళకి తెలియట్లేదు. సో రిపోర్టింగ్ కావచ్చు, మీరు రిపోర్టింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనేది నా పాయింట్. ఓకే, ఫస్ట్ థింగ్.
ఇదే మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు, కాకపోతే అప్పుడు ఏమవుతుంది, అప్పుడు చాలా టైం వేస్ట్ అవుతుంది అనేది నా పాయింట్. సో దాని తర్వాత బెటర్ అవుట్పుట్ ఎట్లా అంటే ఇది ఇంకా మీకు లెట్స్ సే క్యాన్వా లాంటి టూల్సే తీసుకుందాం. క్యాన్వా ఫ్రీ వర్షన్ కూడా వాడచ్చు, కానీ ఫ్రీ వర్షన్లో మీరు బెస్ట్ అవుట్పుట్ని మీరు తీసుకురాలేరు. ఎందుకంటే ఆ స్టాక్ ఇమేజెస్ ప్రీమియం ఇమేజెస్ ఉంటాయి, ఐకాన్స్ కూడా ప్రీమియం ఉంటాయి కాబట్టి, ఫాంట్స్ కూడా ప్రీమియం ఉంటాయి కాబట్టి. అదే పెయిడ్ వర్షన్కి వెళ్ళగలిగితే మీరు ఇంకా బెస్ట్ అవుట్పుట్ని మీరు తీసుకురాగలుగుతారు డిజైనింగ్లో కూడా. సో అంటే ఒక్కొక్కటి ఒక్కో పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నా. సో అన్నిటి మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. బెటర్ అవుట్పుట్ ఇవ్వచ్చు. ఇంకా డేటా కోసం కూడా వాడతాం. లెట్సే ఇప్పుడు మన కాంపిటీటర్స్కి బ్యాక్లింక్స్ ఎన్ని ఉన్నాయి, అదంతా కావాలంటే హెచ్డిఎఫ్ లాంటి టూల్స్లో మనం చెక్ చేస్తేనే ఎంతో కొంత యాక్యురేట్గా డేటా ఉంటుందన్నమాట. డేటా కోసం ఆ డేటాని బట్టే మనం డేటా డ్రివెన్గా మనం డిజిటల్ మార్కెటింగే డేటా డ్రివెన్ మార్కెటింగ్ అంటున్నాం మనం. అసలు మనకు డేటా లేకపోతే మనం ఇంకా చీకట్లో బాణాలు వేసినట్టే ఉంటుంది. అలా కాకుండా డేటా అదంతా ఉందనుకో, వీ నో వాట్ వీఆర్ డూయింగ్, అలా ఉంటుందన్నమాట. ఓకే, సో అలా ఉంటుంది డేటా. ఇక ఆటోమేషన్ గురించి నేను చెప్పిన, టు ఆటోమేట్ కూడా అంటే పే టూల్స్ ఎందుకు వాడాలంటే టు ఆటోమేట్. జేపీఆర్ లాంటి టూల్స్ వాడితే మీరు ఆటోమేట్ చేయొచ్చు. జేపీఆర్కి ఆల్టర్నేటివ్గా ఈవెన్ ఇప్పుడు జేపీఆర్ ప్రైస్ ఎక్కువ ఉంది అని ఆగొద్దు మీరు. జేపీఆర్కి ఆల్టర్నేటివ్ టూల్స్ ఏమున్నాయో కూడా చెక్ చేయొచ్చు. ఈవెన్ పబ్లిక్ కనెక్ట్ ఉంది, కనెక్ట్ కావచ్చు, ఇట్లా కొన్ని టూల్స్ ఉన్నాయి కదా, వాటిని మీరు చెక్ చేసుకొని మీరు ఏదైతే వాడగలుగుతారో అటువంటివి మీరు వాడచ్చు. అంటే మీ బడ్జెట్ ఏంది, మీ నీడ్ ఏంటి, ఆ టూల్ అది చేస్తుందా లేదా, సరిగ్గా చేస్తుందా లేదా, అంతే అనమాట. మీరు ప్రతి టూల్స్కి ట్రయల్ వర్షన్స్ ఉన్నాయిగా, అది చెక్ చేసుకొని మీరు ఓకే అనుకుంటే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. అదొకటి. ఈవెన్ ఈ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడంలో కేవలం ఎస్ఓదనే కాదు నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఈవెన్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్స్లో మీరు కనుక ఉంటే డబ్ల్యూపీ రాకెట్ అనే ఒక ప్రీమియం ప్లగిన్ ఉంది. అది ప్రీమియం మీ పర్ఫార్మెన్స్ని సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ చేయగలుగుతుంది అనమాట. అది అక్కడ కూడా మీకు యూజ్ అవుతుంది. సో ఇట్లా వర్డ్ ప్రెస్ ప్లగిన్సే కావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ టూల్సే కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ ఏదైతే యూజ్ చేస్తామో పెయిడ్ టూల్స్, మేము కొన్ని పెయిడ్ టూల్స్పై నేను అప్కమింగ్ వీడియోస్లో నేను కొన్ని వాటి గురించి మాట్లాడతా. కంప్లీట్ ఆ టూల్ రివ్యూ గురించి నేను మాట్లాడతా. అంటే ఈ టూల్ని ఎలా యూజ్ చేయొచ్చు అనేది నేను చెప్తాను. సో దాన్ని బట్టి మీరు యూజ్ చేయొచ్చు. సో పెయిడ్ టూల్స్ అనేవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో దాన్ని మీరు ఇంకో ఒక పాయింట్ ఒక రకంగా మీరు అటాక్ చేయొచ్చు. అంటే ఆ సమస్యకు మీరు పరిష్కారం అంటే ఈవెన్ కొత్త టూల్స్ వస్తున్నప్పుడు ఎల్టీడీస్ వస్తుంటాయి, లైఫ్ టైం డీల్స్ లాగా వస్తుంటాయి. అది జస్ట్ వన్ టైం ఇన్వెస్ట్మెంటే, అలాగైనా చేయొచ్చు. లేదా ఆల్టర్నేటివ్గా మీకు గ్రూప్ బై టూల్స్ అని కొన్ని దొరుకుతాయి. ఆ టూల్స్ని యూజ్ చేస్తే సరే అనమాట. ఇంకా ఓకే, సో వాటి గురించి మనం అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.